తెలంగాణ పుట్టింది రక్తంతో, పెరిగింది కన్నీళ్లతో, నిలబడింది మాత్రం త్యాగంతో. నవంబర్ 1, 1956న బలవంతంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. మన నీళ్లు వేరే వైపు పోయాయి, మన నిధులు వేరే చేతుల్లోకి వెళ్ళాయి. మన తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలు దక్కలేదు. తెలంగాణ తల్లి ఏడ్చింది, కానీ ఆ కన్నీళ్లు చూసే నాదుడే లేడు. అప్పుడే లేచారు ఒక మేధావి, తానే ప్రొఫెసర్ జయశంకర్ గారు. కలంతో యుద్ధం చేశారు, సత్యంతో పోరాడారు. 1969లో నిప్పు రాజుకుంది, 1972లో ఉద్యమం మొదలైంది. అయినా న్యాయం రాలేదు. కానీ తెలంగాణ మనిషి ఆగడు, ఆగే ప్రశ్నే లేదు. తెలంగాణ కోసం ఏప్రిల్ 27, 2001న ఒక నాయకుడు లేచాడు. పదవి వదిలాడు, సుఖం వదిలాడు, జీవితాన్నే పణంగా పెట్టాడు. తానే కేసీఆర్ గారు. నవంబర్ 29, 2009న నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఆ దీక్ష మొత్తం తెలంగాణను మేల్కొల్పింది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు, రైళ్లు ఆగిపోయాయి, కోట్లాది గుండెలు ఒక్కసారిగా కొట్టుకున్నాయి జై తెలంగాణ అని. ఆ నిప్పు ఆరిపోలేదు, పార్లమెంట్ వరకు చేరింది. చివరికి వచ్చిన ఆ మహాముహూర్తమే ఈ జూన్ 2, 2014. తెలంగాణ తల్లి కళ్ళు తెరిచింది, భారతదేశపు 29వ రాష్ట్రంగా జన్మనిచ్చింది. ఆ రోజు కోసం ప్రాణాలు అర్పించిన వీర తెలంగాణ సోదరీమణులకు వందనాలు. ఈ 12 ఏళ్ల తెలంగాణ ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, అభివృద్ధికి ప్రతీక. తెలంగాణ గర్వం మీ గుండెల్లో ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ తెలంగాణ ప్రేమను కమెంట్లో చెప్పండి. మీ స్నేహితులకు, కుటుంబానికి ఈ చరిత్రను షేర్ చేయండి. ఎందుకంటే మన చరిత్ర మనమే చెప్పుకోవాలి. జై తెలంగాణ.